తెలంగాణ కోటపై కాషాయం జెండా ఎగురవేయాలని ప్రయత్నించి విఫలమైన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అసంతృప్తికి గురైన నిరాశ చెందకుండా పార్టీ క్యాడర్లో జోష్ నింపే చర్యలకు ఉపక్రమించింది. పట్టువదలని విక్రమార్కునిలా లోక్సభ ఎన్నికలపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో త్రుటిలో మిస్ అయిన టార్గెట్ ని లోక్సభ ఎన్నికల్లో మాత్రం అలా జరగకుండా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో టార్గెట్ కి గురిపెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ ఎత్తుగడల సంకేతాలు గుర్తించిన రాష్ట్ర నేతలు ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నాలు షురూ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాత కాస్త శ్రమిస్తే చాలు 10కి పైగా స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపించడంతో కమలదళంలో ఆశావహుల హడావుడి పెరిగింది. ఈసారి టార్గెట్ ఖచ్చితంగా ఛేదించేలా పకడ్బందీగా వ్యూహంతో రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటామనే ధీమాతో హైకమాండ్ ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీట్లు పెరగకపోయినా ఓటింగ్ పెంచుకుని 2019 లోక్సభ ఎన్నికల్లో క్యాష్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి విపక్షాలు విషంచిమిన బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి 4 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ హైకమాండ్ సూచనతో రంగంలోకి దిగిన జాతీయ నేతలు 6 నెలల్లోనే పుంజుకునేలా చేసి 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ 18% పెంచడమే కాదు 4 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసేలా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే జాతీయ స్థాయి ఫైర్ ఫైటర్ లాంటి నేతలను రంగంలోకి దింపే అవకాశం ఉండటంతో బీజేపీ ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. తాజాగా ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ కేవలం 8 స్థానాల్లో గెలుపొంది పరాజయం పాలైనట్లు పైకి కనిపిస్తున్న 18% ఓటింగ్ ను నిలుపుకుని అన్ని పార్టీలకు చెమటలు పట్టించింది. 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలవగా 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకోవటం విపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్, ఎంఐఎం సహా అందరికీ మింగుడు పడనివ్వటం లేదు. బీజేపీ ఇన్నర్ సర్కిల్స్ లో తెలంగాణ ఫలితాలపై జరుగుతున్న ఓటింగ్ విశ్లేషణల్ని బట్టి చూస్తే బీజేపీ హైకమాండ్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో 25 నుంచి 30% ఓటింగ్ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాలని, మిగతా స్థానాల్లో కూడా గట్టిగా పోటీ ఇవ్వడం ద్వారా పార్టీ క్యాడర్కు ముఖ్యంగా ప్రజలకు బలమైన సంకేతాలు ఇస్తే ఖచ్చితంగా 10కి పైగా సీట్లు రావడం పక్కా అని తెలుస్తోంది. దీనికోసం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, నిపుణుల నివేదికలను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల్లో సరైన వారు దొరక్కపోతే కొత్త వారిని ప్రోత్సహిద్దామనే మరో ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అంచనాల ప్రకారం ఎంపీగా తిరిగి పోటీ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్న కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తన హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీకి సిద్దమవుతున్న ఆయన గెలుపు 100కు 200% పక్కా. అలాగే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు, తప్పిదాలను గుర్తించి తన పాత స్థానం నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్దమవుతున్నారు. అరవింద్ కూడా ఎన్నికల్లో గెలిచి కేంద్ర కేబినెట్ లో సీటు కోసం లేదా జాతీయ స్థాయిలో ఇతర పదవులను అలంకరించి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కనున్న ఏపీలోనూ బీజేపీ బలోపేతానికి ఉపయోగపడతారని హైకమాండ్ పెద్దలకు నివేదించినట్లు టాక్ నడుస్తోంది. అలాగే కేవలం 300 ఓట్ల తేడాతో ఓడిపోయిన జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నుంచి తిరిగి పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన పాదయాత్ర, కార్నర్ మీటింగులను ఇప్పటి నుంచే మొదలుపెట్టాలని యోచించడంతో పాటు మరికొన్ని ఎత్తుగడలతో పార్లమెంటు ఎన్నికల రూట్ మ్యాప్ ని హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఫుల్ జోష్ తీసుకురావడంలో ముఖ్యంగా ఉప ఎన్నికలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయం చేసుకోవటం వల్లే సొంత స్థానాలపై ధీమాతో వ్యవహరించి దెబ్బతిన్నట్లు తనదైన నివేదికను హైకమాండ్ కు చేరవేశారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పక్కా వ్యూహంతో చావో రేవో తేల్చుకునే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ పెద్దలను కోరినట్టు వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంటుతో పాటు మల్కాజ్గిరి, మెదక్లలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సిద్ధమేనని ఈటెల రాజేందర్ తన సన్నిహితుల వద్ద సంకేతాలు ఇవ్వడంతో ఆయన లోక్సభ రేసులో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంట్ లో అడుగు పెట్టాలి అన్నదే తన టార్గెట్ అని గతంలో అనేక మార్లు చెప్పిన డీకే అరుణ తాజా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు ఖరారు చేయాలో వివరిస్తూ హైకమాండ్ కు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. బీజేపీ మహిళా నేతల్లో ఫైర్ ఫైటర్ గా ముద్ర వేసుకున్న డీకే అరుణ పోటీ వల్ల మహబూబ్ నగర్ లో కాషాయి జెండా ఎగరవేయటం ఖాయమని అర్థమవుతోంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టీ ఆచారి ఉత్సాహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటంతో హైకమాండ్ ముగ్గురికి ఆమోదయోగ్యమైన నిర్ణయంతో అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నాగర్ కర్నూల్ లోక్సభ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండారు శృతి బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతూ రేసులో నిలుస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వం పట్ల కొంతకాలం ప్రజల్లో స్పందన చూసి అవసరమైతే మరో కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ తరపున కేసీఆర్ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మెదక్ ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. రఘునందన్ తో పాటు మరికొందరు మెదక్ లోక్సభ బరి రేసులో నిలుస్తున్నారు. ముఖ్యంగా కామారెడ్డిలో కేసీఆర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఓడించిన వెంకటరమణారెడ్డిని మెదక్ స్థానం నుంచి బరిలో దింపాలని హైకమాండ్ నేతలు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. ఈయన బరిలోకి దిగితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో జోష్ వస్తుందని ప్రతిపాదన చేస్తున్నట్టు టాక్. కరడుగట్టిన హిందుత్వవాదిగా అసెంబ్లీలోనే కాదు ఇంట బయట బీజేపీ వాణిని గట్టిగా వినిపించే గోషమహల్ ఎమ్మెల్యే టి రాజాసింగ్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు సమాచారం. పార్లమెంట్లో అడుగుపెట్టాలనే తన టార్గెట్ గురించి గతంలోనే చెప్పిన రాజాసింగ్ ని హైకమాండ్ అసెంబ్లీకే పంపడంతో తప్పదన్నట్టుగా పోటీ చేసి గెలిచారు. రాజాసింగ్ తో పాటు జహీరాబాద్ నుంచి వీరశైవ లింగాయత్ సమాజ్ కి చెందిన జాతీయ నేత అశోక్ ముస్తాపురే, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామీజీలు పోటీ పడుతుండగా ఎన్నికల ముందు పార్టీలో చేరిన చీకోటి ప్రవీణ్ రేసులో ఉన్నట్టు లీకులిస్తున్నారు. అలాగే హైదరాబాద్ స్థానం నుంచి భగవంతరావుకు అవకాశం కల్పించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీకి జోష్ తీసుకురావాలంటే ఎమ్మెల్యే రాజాసింగ్ ను బరిలోకి దింపితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం పడుతుందని, దీంతో అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అలాగే చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలో తనకు రిహార్సల్ గా చెప్పుకున్న ఆయన లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు వ్యూహంతో బరిలోకి దిగుతానని, ఇతరుల గెలుపు కోసం కష్టపడిన తాను తన కోసం రంగంలోకి దిగితే పోటీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లి బీజేపీకి తెలంగాణలో పెద్ద దిక్కుగా ముద్ర వేయించుకోవాలని తపన పడుతున్నట్టు హైకమాండ్ కు నివేదించారని టాక్ నడుస్తోంది. జంట నగరాల పరిధిలో మోడీ మానియాతో ఫుల్ స్వింగ్ లో ఉన్న బీజేపీకి మల్కాజిగిరి స్థానం ఊరిస్తోంది. దీంతో ఈ సీటుపై బీజేపీ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ పి మురళీధర్రావు ఆసక్తి చూపుతూ హైకమాండ్ ని సంప్రదిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. హైకమాండ్ ఆదేశిస్తే సరి, లేదంటే పార్టీ పదవిగాని నామినేటెడ్ పోస్టునైనా దక్కించుకోవడం కోసమైనా రేసులో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్ బాపురావు ఈసారి ఆదిలాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఆసక్తి చూపుతుండటంతో ఆయన ఎంపిక గురించి పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చర్చ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆదిలాబాద్ సీటుకు ఖానాపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తుండటంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. మాజీ ఎంపీ బూరు నర్సయ్య గౌడ్ భువనగిరి సీటు తనకు టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడకుండా పార్టీ క్యాడర్లో జోష్ నింపే కార్యక్రమాలు నిర్వహిస్తూ రేసులో నిలుస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడర్లో గట్టి పట్టు సాధించడానికి ప్రయత్నించిన ఆయన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో హైకమాండ్ దృష్టిలో పడేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్ కు మళ్లీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా మరికొందరు నేతలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. వరంగల్ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గట్టిగా కోరుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోష్ తెచ్చే కార్యక్రమాల రూట్ మ్యాప్ ని హైకమాండ్ కు నివేదించడం ద్వారా టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. నల్గొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వరరావుకు ఛాన్స్ దక్కుతుందా, లేక వీరిద్దరినీ కాదని ఇంకా ఎవరైనా కొత్త వారికి ఇస్తారా అన్న దానిపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ నుంచి రామచంద్ర నాయక్, హుస్సేన్ నాయక్, దిలీప్ నాయక్లు పోటీ పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సీనియర్ నేత, తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి రేసులో నిలుస్తున్నట్టు సమాచారం. ఆయనకు పార్టీ అవకాశం కల్పిస్తుందా, లేక హైకమాండ్ దృష్టిలో మరెవరైనా ఉంటే టికెట్ ఇస్తారా అన్న దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని 3 ఎమ్మెల్యే సెగ్మెంట్లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్
నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకులు వ్యక్తమవుతోంది. సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి బీజేపీలోని ముఖ్య నేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు జరుగుతున్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ క్యాడర్లో జోష్ నింపుతోంది.